రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలంలో ఆవునూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గూడెం గ్రామంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ కిమియా నాయక్, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు కలిసి ప్రారంభించారు. జిల్లాలోని మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించినట్లు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. రైతులంతా పండించిన పంటను దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. సన్న రకాల ధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మండల స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి పాల్గొన్నారు. కొట్టండి. సార్ ఇటు చూడండి సార్. సైల్ ఉన్నాను సార్. సార్ ఓకే ఓకే ఒకసారి సార్. నా ఎడుదోడు ఎలానా సార్ ఫోన్ దియనా ఫోన్ మీరేనా? మీరు లేకపోతే రమ్య కప్పు ఫోటోలతో ఇటు రండి సార్, పక్కకు రండి. బిల్ అటాచ్మెంట్ చేస్తాం సార్. మన దగ్గరకి ధనలక్ష్మి ఉంది, చేయించారు. మీరు బిల్లు ఏ బిల్లుకి ఇచ్చింది? ఇది వచ్చినాయి తొందరగా పోతే మనకు బాగుంటుంది. మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేసేటట్టు చూడండి. ఈ రోజు వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మీరు కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేయండి, బండ్లు కూడా పంపిస్తాం సార్. ఇంకోటి సార్, సన్నబర్లు పెట్టినాం సార్, దాని పరిస్థితి ఏంది చెప్తాను నేను చెప్తా ఇప్పుడు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటగా ముస్తాబాద్ మండలంలో ఆవునూరు ప్యాక్ సెంటర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మేము ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. రైతులు చాలా వారం రోజుల నుంచి ధాన్యం కోసుకొని ఆరబోసుకుంటున్నారు. ఈరోజు స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మొన్నటిదాకా కొంచెం వర్షాలు, దసరా పండుగ ఉండే చేయడం జరిగింది. మరి మహిళలు చాలా సంవత్సరాలుగా ఐకేపీ సెంటర్ ద్వారా మరి గూడెం గ్రామంలో కొనుగోలు కేంద్రం నిర్వహిస్తూ రైతులకు తమ సేవలను అందిస్తున్నారు. వారి సేవలు చిరస్మరణీయం. ఎందుకంటే రైతు పంట పండించిన తర్వాత కూడా ధాన్యాన్ని మరి దళాలకు అమ్మకుండా మరి ప్రభుత్వానికి అందించి మరి ప్రభుత్వానికి మరి రైతులకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ మరి వారి ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి సమయంలోనే వీరు డబ్బులు అందించడం చాలా గర్వించదగ్గటువంటి విషయం. మరి వీరి సేవలు ఇంకా ముందు మంచిగా రైతులకు అందించాలి. మరి ఈ కాలంలో కొద్దిగా ఎండ కూడా చలికాలం అయినప్పటికీ ఎండ కూడా ఉంది. కొంచెం నీడ ఏర్పాటు చేస్తూ మరి వారికి తాగునీరు కూడా కొంచెం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి అకాల వర్షాలు వస్తాయి కాబట్టి మీరు అమాలీలను బతిలాడుతారో ఏం చేస్తారో కానీ కొంచెం తొందరగా ధాన్యాన్ని కాంట వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి
ఆధ్వర్యంలో మరి ఏదైతే వడ్లకు 500 రూపాయలు